హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము అగస్త్య మహర్షి గురించి తెలుసుకుందాం. భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలు చేసిన మహాత్ముడు అగస్త్య మహర్షి. ఈయన పుట్టడం కూడా చాలా విచిత్రంగా పుట్టాడు. అగ్నిదేవుడు, వాయుదేవుడు ఈ ఇద్దరి అంశతో నిండుగా నీళ్లున్న ఒక పాత్రలోంచి పుట్టాడు అగస్త్య మహర్షి. అందుకే ఆయనకు పేరు ఏం పెట్టారో తెలుసా? కలజషుడు, కుంభసంభవుడు, మిత్రవర్ణ పుత్రుడు అని ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. అగస్త్య మహర్షికి చిన్నతనంలోనే ఉపనయనము, ప్రణవ పంచాక్షరీ మంత్రోపదేశాలన్నీ కూడా దేవతలే చేశారు. ఆయన బ్రహ్మచర్యము తీసుకొని తపస్సు చేస్తూ ఉండేవారు. ఒకసారి అడవిలో తిరుగుతూ సల్లంకి చెట్టుకి తలకిందులుగా వేలాడుతున్న మునులను చూసి, మీరెందుకు ఇలా ఉన్నారు అని అడిగాడు అగస్త్య మహర్షి. ఆ మునులు అగస్త్యుని చూసి, నాయన, మమ్మల్ని పితృదేవతలంటారు. నీకు పెండ్లయ్యి సంతానం కలిగితేనే మాకు పైలోకాలకు వెళ్ళే అర్హత వస్తుంది. నిన్ను చూస్తే బ్రహ్మచర్యం వదలనంటున్నావు. మాకు పుణ్యలోకం రావాలంటే నీవు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మా గంతి ఇంతే అన్నారు. అగస్త్యుడు ఇది విని, మరి పెళ్లి చేసుకోవాలంటే మంచి వధువు కావాలి కదా, అందుకని నా తపోబలముతో పుత్రకాముడనే పేరున్న విదర్భరాజుకి ఒక చక్కటి కూతురు పుట్టాలని వరమిచ్చాడు. ఆ అమ్మాయి పేరు లోపముద్ర. లక్ష్మీదేవంత అందంగా, సరస్వతీదేవికున్నంత విద్యతో సుగుణాల రాశిలా ఉంది. ఆ లోపముద్రను అగస్త్యుడు పెళ్లి చేసుకొని తనతో పాటు ఆశ్రమానికి తీసుకువచ్చాడు. మరి పెళ్లి చేసుకున్నాక కొంచెమైనా ధనముండాలిక. అగస్త్యుడు తన తపశ్శక్తిని నష్టపోవడం ఇష్టం లేక శృతర్వుడనే రాజుని అడిగాడు ధనము. ఆ రాజు దగ్గర కూడా సరిపడ ధనము లేదని ఇద్దరు కలిసి ప్రజ్ఞశ్వుడు దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గర కూడా అదే జరిగింది. ముగ్గురు కలిసి త్రిసధ్వనుడు అనే రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయనది కూడా అదే పరిస్థితి. మణిమతి పురానికి రాజు అయిన ఇల్వలుడు, ఆయనకి వాతాపి అనే తమ్ముడు ఉండేవాడు. ఇల్వలుడు తన తమ్ముడు వాతాపిని చంపి బ్రాహ్మణులకు వండి పెట్టేవాడు. తర్వాత ఆ వాతాపిని పిలవగానే వాతాపి బ్రాహ్మణుల కడుపులో నుండి బయటకి వచ్చేవాడు. ఈ విధంగా అన్నదమ్ముళ్ళిద్దరూ కలిసి బ్రాహ్మణులను చంపేసేవాళ్ళు. అగస్త్యుడు తాను కలిసిన రాజులు ముగ్గురు తీసుకొని ఇల్వలుడి ఇంటికి వచ్చారు. మామూలుగానే ఇల్వలుడు వాతాపిని చంపి వండి అందరికీ వడ్డించాడు. వీళ్ళంతా తిన్న తర్వాత వాతాపిని పిలిచాడు. కానీ అగస్త్యుడు భోజనం చేయగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. అప్పుడు వాతాపి జీర్ణమైపోయాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటకు రాలేదు. ఉంటే కదా రావడానికి. మామూలుగా చూడండి, చిన్నపిల్లలు పాలు పట్టగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని పెద్దలు పిల్లల పొట్ట రాస్తూ అంటారనమాట. అంటే వాతాపిని కూడా అరిగించుకునేగలిగేంత జీర్ణశక్తి పిల్లలకు రావాలని అలా అంటారు. అప్పుడు అగస్త్యుడి మంత్రం ఇప్పటి పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. ఇల్వలుడు అగస్త్యునికి ధనము, బంగారము, ఆవులు అన్నీ ఇచ్చి పంపించాడు. తర్వాత అగస్త్యుడికి దుడస్యుడు అనే కొడుకు, తేజస్వి అనే మన్మడు కలిగారు. పితృదేవతలు పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు. ఒకసారి బ్రహ్మదేవుడు
అగస్త్యుల వారి ఆశ్రమానికి వచ్చారు. అగస్త్యుడు ఎదురు వెళ్ళి తీసుకువచ్చి ఆయనకు తగిన విధంగా సత్కారము చేసి, ఆజ్ఞాపించండి స్వామి అన్నాడు. నీ భార్య లోపముద్ర విష్ణుమాయ అంశన పుట్టింది. ఇప్పుడు విష్ణుమాయ కావేరారాజుకి ముక్తినివ్వడానికి ఆయన కుమార్తెగా పుట్టి ఘోర తపస్సు చేస్తుంది. ఆమెను నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు బ్రహ్మదేవుడు. అగస్త్యుడు, బ్రహ్మదేవ, నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అవ్వగానే కావేరా కన్య కావేరీ నదిగా ప్రవహించింది. కావేరీ నదిలో స్నానము చేసి కవేరరాజుకు ముక్తి కలిగింది. వృతుడు అనే రాక్షసుడు ఇంద్రుణ్ణి జయించి ధర్మ చరిత్ర గల మహర్షులందరినీ రాత్రి సమయంలో చంపి పగటి సమయంలో సముద్రంలో దాక్కొని ఉండేవాడు. మహర్షులందరూ కలిసి ఆ సముద్ర జలాన్ని అగస్త్య మహర్షికి దానం ఇచ్చారు. అగస్త్యుడు సముద్రాన్ని తన కమండలంలో పట్టి ఒక్క గుటకలో తాగేశాడు. వృత్రాసురుడు బయటపడ్డాడు. దదీచి దేహాన్ని ఆయుధంగా చేసుకొని దేవతలు వృతాసురుణ్ణి చంపేశారు. అగస్త్య మహర్షి దండకార్యం నివసిస్తూ ఉండగా శ్రీరాముడు అరణ్యవాసము చేయడానికి వెడుతూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఖడ్గము, విల్లు, బాణాలు, అక్షయమైన అమ్ముల పొద రాముడికి ఇచ్చి దీవించాడు. పూర్వము నహుషుడనే రాజు 100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని పొందాడు. కానీ ఐశ్వర్యం ఉందన్న అహంకారంతో ఇంద్రుడి భార్య సచీదేవిని తనతో ఉండమని అడుగుతాడు. అప్పుడు సచీదేవి సప్త ఋషులను వాహనంగా చేసుకొని రమ్మని చెప్తుంది. నహుషుడు సచీదేవి దగ్గరికి వెడుతూ మునులను వ్రతం వేయమని చెప్పాడు. ఇప్పుడు ఇది తప్పు అని అగస్త్యుడు చెప్తాడు. అప్పుడు అగస్త్యుని తల మీద తంతాడు నహుషుడు. నహుషుణ్ణి క్రూర సర్పంగా మారమని శపిస్తాడు. తర్వాత నహుషుడు వేడుకొనగా అతనికి పూర్వజన్మ జ్ఞానం ఉండేలా కనకరిస్తాడు అగస్త్యుడు. సూర్యుడు మేరుపర్వతము చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తిరగడం లేదని వింధ్యాపర్వతము కోపగించి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గమనం ఆపేసినప్పుడు అగస్త్యుడు కాశీని వదిలి వింధ్యాపర్వతం దగ్గరకు వచ్చాడు. పర్వతరాజా, మా దంపతులం పెద్దవాళ్లమయ్యాము. నీ మీదికి ఎక్కడం దిగడం మాకు కష్టం. మేము తిరిగి వచ్చే వరకు నువ్వు భూమికి సమానంగా ఉండు. మేమిప్పుడు దక్షిణం వైపు వెడుతున్నాము అని చెప్పాడు. ఈ విధంగా వింధ్యాపర్వతానికి సహజంగా ఉండే పెరుగుదల కూడా లేకుండా దాని గర్వం అణిచాడు అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి ఎప్పుడూ లోకం కోసమే పాటుపడ్డాడు. ఎంతోమందికి విద్యాదానం చేశాడు. ఎంత చెప్పినా తరగనిది ఆయన గొప్పతనం. ఓకే, థ్యాంక్ యూ.